భయ్యా నమస్తే. నమస్తే. ఏం పేరు? సయ్యద్ మస్తాన్. సయ్యద్ మస్తాన్ భాయ్. ఏం చేస్తుంటావు? నేను వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మైక్రో రిపేరింగ్ చేస్తుంటావు. ఓకే. ఎట్లుంటదన్నా? అంటే ఎట్లా ఎంత వస్తుంది మీకు రోజుకి? అంటే నెలకా ఎట్లా? నెలకే అన్న. నెలకు. 24. మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడనే మన వెంకటరామరెడ్డి నగర్, గాంధీనగర్. ఓకే. ఇది కుత్బుల్లాపూర్. కొద్దిల్లేపర్. ఎట్లుంది మరి మీ కాన్సెన్స్ లో డెవలప్మెంట్ విషయం చూసుకుంటే? మాకు వచ్చేసి విజయశేఖర్ గౌడ్ బీఆర్ఎస్ కార్పొరేటర్, ఇక్కడ గుట్టలో వచ్చేసి జగన్ గారు, ఇద్దరు కూడా మంచి కార్పొరేటర్లే, బీఆర్ఎస్ కార్పొరేటర్స్. మంచిగా వాళ్ళు ఏమున్నా సరే ఫోన్ చేస్తే మాకు డ్రైనేజ్ అయినా సరే, వాటర్ అయినా సరే ఎప్పుడైనా రెస్పాన్స్ అవుతారు కంపల్సరీ. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే వచ్చేసి వివేకానంద గారు. ఎట్లుంది ఆయన పాలన, రూలింగ్ ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, అందుకే కదా 3 సార్లు గెలిపించినాం ఆయనకి, హైడ్రిక్ ఎమ్మెల్యే చేసినాం ఆయనకి, మెజారిటీ తోటి, హైయెస్ట్ మెజారిటీ తోటి ఆయనకి గెలిపించాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రాష్ట్రంలో, సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాదైతే మొత్తం బిజినెస్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. చెప్తున్నా కదా, మార్కెట్లో అసలు మార్కెటింగ్ అనేది లేదు, బిజినెస్ అన్నీ డౌన్, ప్రతి ఒక్క బిజినెస్ డౌన్ అయిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది. ఆటో వాళ్ళు అంటారా, ఆటో వాళ్ళు అయితే మొత్తం సర్వనాశనం అయిపోయారు పాపం. వాళ్ళని ఆ బస్సులు ఫ్రీ చేసేసి వాళ్ళకైతే ఇంట్లో ఏం లేకుండా చేసేసిండు. డైలీ 1000 రూపాయలు సంపాదించేటోళ్ళు, వాళ్ళు సంపాదిస్తే తినేటోళ్ళు, వాళ్ళకి ఇప్పుడు ఏముంది? ఏం లేదు. ఆటోలో ఏమైనా ఉంటే కదా, ఆ బస్సులు, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. 115 రూపీస్ అన్న, ఎవరు వేయించుకుంటారు చెప్పండి? కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు. ఇప్పుడు హైడ్రా గరీబ్ వాళ్ళని మొత్తం కూల్చుడు, పరేషాన్ చేయడం అన్నీ ఇప్పుడు అట్లా నడుస్తుంది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచి సీఎం. ఆ సీఎం ఉన్నప్పుడేమో పరిపాలన వేరుండే, ఈ సీఎం మొత్తం దొంగ పరిపాలన. కానీ కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు కదా. ఎవరు? అట్లా ఏం లేదన్న, కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కేసీఆర్ గారు మళ్ళా సీట్ మీద, సీఎం సీట్ మీద కూర్చుంటారు, అది కంపల్సరీ 101%. అన్న ఫస్ట్ వాటర్ లేకుండే మనకు తెలంగాణలో, అస్సలు వాటర్ ప్రాబ్లం, ఫస్ట్ వాటర్ ప్రాబ్లం. ఎక్కడ పోయినా, నేను చిన్నగా ఉన్నప్పుడు అన్న 2013-14 అనుకో, అప్పటికి తెలంగాణ రాలేదు, స్కూల్కి వెళ్తుండే. ఆ టైంలో నేను బిందెలు పట్టుకున్నాను ట్యాంక్ల దగ్గర, వాటర్ ట్యాంక్ వస్తుండే, వాటర్ ట్యాంక్. అప్పుడు విజయశేఖర్ గౌడ్ గారు, మా ఏదైతే కార్పొరేటర్ గారు ఉన్నారు కదా, అప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయనే, టీడీపీ తోటి కార్పొరేటర్ ఆయనే. అప్పుడు నేను బిందెలు పట్టుకొని నిలబడేటోని ట్యాంకుల దగ్గర. ఇప్పుడు వాటర్ సమస్య అస్సలకే లేదు, 24 అవర్స్. అప్పుడు కరెంట్ అన్న 2 రోజులు పోతుండే. కందిల్ చిరాగ్ అనేది ఉంటుంది కదా, క్యాండిల్ అలాంటివి పెట్టుకొని పండుకుంటుండే, ఇట్లా ఊపుకుంటా. మేము ఏదైతే బుక్కులు చదువుకోవడానికి ఉంటుండేనో, ఆ బుక్కులు ఊపుకొని పండుకుంటుండే మేము. ఫ్రీ కరెంట్ ఏడానా, ఇప్పుడు కొందరికి అయింది, కొందరికి అవ్వలేదు. అది 3,000 వస్తుంది అన్న కరెంట్ బిల్లు. ఇప్పుడు ఇది వాటర్ అన్నావు కాబట్టి, ఇప్పుడు నిన్న మొన్న న్యూస్ లో కూడా అదే వస్తుంది, కాళేశ్వరం అంతా స్కామ్లతో కట్టిండని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఏంది దీని మీద మన ఐడియా ఉందా? ఫస్ట్ స్కామ్ అనేది కాంగ్రెస్ అన్న, ఎక్కింది గవర్నమెంట్ అనేది స్కామ్. దొంగ ఎవరో మంచోళ్ళు ఎవరో అది ప్రభుత్వం అందరికీ తెలుసు, అది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, చెప్పాల్సిన అవసరమే లేదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లా ఉంటుంది రిజల్ట్స్ ఈసారి? రిజల్ట్స్ అయితే కంపల్సరీ బీఆర్ఎస్ అన్న. మీరు ఇక్కడ కూడా సిటీలో మొత్తం చూస్తూనే ఉన్నారు, కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంట్. మళ్ళా మేయర్ అనేది బీఆర్ఎస్దే ఉంటాడు కంపల్సరీ. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మరి ఎట్లా ఉంటుంది నిజంగా? ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఇక వాళ్ళు చేసేది ప్రయత్నం చేస్తూ ఉంటారు, మన ప్రయత్నం మనం చేయాలి, ఇంకా అంతే. ఇంకోటి, ఇప్పుడు బీజేపీ కూడా రేస్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటా ఉంది. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన రిజల్ట్స్ తో చూసుకుంటే నెక్స్ట్ తెలంగాణలో మా అధికారం అంటా ఉంది. ఎట్లుంటది బీజేపీకి? ఏమైనా స్కోప్ ఉంటుందా తెలంగాణలో? బీజేపీతో అయితే కొంచెం ఉందన్న, కాదన్నట్లేను, ఉంది, కానీ అంతగనం లేదు. ఏదైతే మనకి కాంగ్రెస్కి ఏదైతే బీఆర్ఎస్కి పోటీ ఉందో, బీజేపీకి కాంగ్రెస్కి అంత ఏం లేదు ఈడ.
ఏముండదు. సీట్లు వస్తాయా కొన్నైనా అంటే గతంలో ఒక వస్తాయి కంపల్సరీ. అదైతే ఉంది కదా. కొంచెం బీజేపీలో మతాలు కులాలు ఇక వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, దానివల్ల వాళ్ళ కోటులు పడిపోతాయి. హిందూ ముస్లిం నెక్స్ట్ తెలంగాణలో గవర్నమెంట్ వస్తుంది అంటా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? బీజేపీదా? బీజేపీ గవర్నమెంట్ నో ఛాన్స్. తెలంగాణలో అయితే నో ఛాన్స్. సో కేంద్రంలో చెప్పలేము, కానీ తెలంగాణలో అయితే కంపల్సరీ బీజేపీ రాదు. అంటే పొత్తుతో వస్తే ఎట్లుంటది? ఎవరు వచ్చినా సరే నాకు మా బబ్బర్ షెరీడ కూర్చొని ఉన్నాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఉన్నారు. వీళ్ళున్నంత వరకు ఎవరికి ఛాన్స్ లేదు ఇక్కడ కాలు పెట్టేంత. ఓకే, థ్యాంక్ యూ.